వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఈఏపీ సెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటనేది తెలుసుకుందాం. ఈసారి మీకు సీట్ అలాట్మెంట్ అయితే మార్క్ సీట్ అలాట్మెంట్ చేస్తున్నారు. అప్పుడే ఇష్టం ఉంటే చేంజ్ కావచ్చు. ఈసారి కొత్తగా ఫస్ట్ టైము జోసా కౌన్సిలింగ్ లాగా సీట్ అలాట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయాలి. ప్రాసెసింగ్ ఫీజ్ అన్నా, కౌన్సిలింగ్ ఫీజ్ అన్నా, రిజిస్ట్రేషన్ ఫీజ్ అన్నా సేమ్. ఈ ఫీజ్ పే చేసిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి మీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి చెక్ చేయించుకొని రావాలి. ఇది వచ్చేసి డేట్స్ వచ్చేసి 28 జూన్ నుంచి 7 జూలై వరకు మనం ఈ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న క్యాండిడేట్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 1 నుంచి 8 జూలై వరకు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 6 to 10 జూలై. ఆప్షన్స్ ఫ్రీజ్ సేవ్ చేస్తే ఎప్పుడైనా ఎడిట్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఒకసారి ఫ్రీజ్ చేస్తే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. మార్క్ సీట్ అలొకేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 13 జూలై. Modification of options if required. Otherwise, option exercised for mark allocation shall be considered for first phase allotment. అంటే మీకు ఏమన్నా ఎడిట్ చేసుకోవాలనుకుంటే, వేరే కాలేజ్ చేంజ్ కావాలనుకుంటే చేంజ్ అవ్వవచ్చు. లేకపోతే అదే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అవుతుంది 14th to 15th. మళ్ళీ మీకు వచ్చిన ఆప్షన్ని ఫ్రీజ్ చేయాలి. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ని 15th రోజు. మీకు ఆ కాలేజీలో సీట్ వచ్చిందని అలాట్మెంట్ అయితే 18th రోజు ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ కాలేజీలో వచ్చేసి 18th నుంచి 20 వరకు కాలేజీలో అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇవి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క డేట్స్. అంటే ఈసారి మీకు కొన్ని కాలేజీలు ఇస్తారు. అందులో మీరు ఎందులో జాయిన్ అవుతారు, ఈ కాలేజ్ మీకు నచ్చిందా అడుగుతారు. ఇందులో జాయిన్ అవుతాము అంటే ఓకే. అదే మళ్ళీ మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్గా ప్రింట్ అయితే ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్. లేదు మీరు చేంజ్ చేసుకుంటారంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈసారి కొత్తగా జరుగుతుంది. సెకండ్ ఫేజ్ వచ్చేసి జూలై 25th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఇంపార్టెంట్ సెకండ్ ఇంపార్టెంట్ డేట్స్. ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ ఫీజు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే సెకండ్ ఫేజ్లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్సే పెట్టుకుంటుంది. అంటే డైరెక్ట్ వెబ్ ఆప్షన్సే పెట్టుకోవాలి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.